అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నాకు అప్పుడు నా వీడియోస్ మీరు చూస్తారు కదా, కొంచెం సపోర్టింగ్గా అనిపిస్తుంది. అరే నా వీడియోస్ కూడా కొంచెం ముందుకు పోతున్నాయిలే, ఇంకా వీడియోస్ చేయొచ్చులే అనిపించింది అనమాట. నేను లాంగ్ వీడియో ఎందుకు చేయలేదు అంటే పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. ఎపిసోడ్స్ చాలా సోదిగా అనిపించింది అనమాట. సో ఈ రోజు కూడా సోదిగానే ఉంది. సో ఈ రోజు కూడా వీడియో చేయకపోతే ఎట్లా చెప్పండి. మళ్ళీ నాకు వాచ్ అవర్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, లైక్స్ కావాలి, కామెంట్స్ కావాలి. సో ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే నేను ఇదంతా చేయాలి కదా. సో ప్లీజ్ బ్లెస్ మీ. సబ్స్క్రైబ్ చేసారు కదా, ఓకే డన్. ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక, ఎపిసోడ్కి వెళ్తే కనుక, అబ్బా ఏంట్రా బాబు ఈ బిగ్ బాస్ ఇలా చేసావేంటి స్వామి అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే సీజన్ 9 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేనైతే స్టార్టింగ్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అరే ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకునే లోపు తుస్సుమంటుంది గాలి, అట్లా ఉందన్నమాట ఎపిసోడ్. సో ఇది ఒక చదరంగం రణరంగం అని చెప్పేసి ఆ బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో వచ్చినప్పుడు ఆ కన్ను గుర్తులో ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు పోటీగా పోటీ పడుతున్నప్పుడు ఏదైతే లోగా ఇచ్చారో అది చాలా ఉండబోతుంది అనుకున్నాం. కానీ చూస్తే తుస్సు అనమాట. ఏమంత రణరంగంగాను ఏమంత చదరంగంగాను లేదు. అండ్ ఫిజికల్ టాస్కులు లేవు. ఫిజికల్ టాస్క్లే ఉండాలి హౌస్లో, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి అంటే కూడా అంతలా ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ అంతలా పడి నవ్వేంతగా కామెడీ ఏం కనబడతారో లేదనమాట. సో చాలా సోదిగా పోతుంది బిగ్ బాస్ అనేది. ఏదో నడుస్తుందిరా అన్నట్టుగా నడుస్తుంది అనమాట. అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఏం అనిపిస్తలేదు. ఎంతమందికి నాలాగా ఒపీనియన్ ఉందనేది కామెంట్ చేయండి. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి తెల్లారేసరికల్లా పాల దొంగతనం అయితే జరిగిందనమాట. సో పాల దొంగతనం అట్లనే చేసింది దివ్య అండ్ మన సుమనన్న. సో రెబల్. సో బిగ్ బాస్ నాకు అర్థంగా కలుగుతా. రెబల్ సుమనన్న పెట్టినావు మంచిగా ఉంది, ఓకే టాస్క్ కూడా ఇస్తున్నావు. కానీ ఇప్పుడు సుమనన్నకి కళ్ళు కనబడతలేవు, ఆ చుట్టి మీద ఉంది, ఏంటి నాకు చెప్పండి అన్నప్పుడు నువ్వు ఎందుకు దివ్యని ఏ స్ట్రాటజీ తోటి రెబల్గా పెట్టావో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే దివ్య కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. దివ్య ఎవరికైనా హెల్ప్ చేయడానికి పెట్టినావా, మరి ఏంటి ఎవరి గురించి పెట్టినావా అనేది తెలియాలి. రేపు ఎపిసోడ్ తెలుస్తుంది అనమాట. దివ్య సరే ఆమె టీం ఆమె తీస్తుందా అసలు? ఇప్పుడు మా టీం గెలవాలని అనుకుంటారు ఎవరైనా సరే. కానీ ఏదైనా టీమప్ ఉన్నప్పుడు మా టీం గెలవాలి అనుకుంటారు. కానీ మన టీంలో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేయడం ఏంటి? కళ్యాణ్ ఎలిమినేట్ చేయడం మీకు నచ్చిందా? నాకు అస్సలు నచ్చలేదండి. కళ్యాణ్ అట్లా ఎలిమినేట్ చేస్తుంది అసలు పిల్ల. అసలు ఏ స్ట్రాటజీతో కళ్యాణ్ తీసేసినావు? పాప కళ్యాణ్ కూడా తెలిసినాకలో కూడా ఎందుకు తీసినావు అని కూడా అడుగుతలేడంటే నాకైతే నిజంగా విన్నర్ అవుతావురా బాబు, నువ్వు విన్నర్ అవ్వాలనుకుంటున్నామని అనుకున్న ప్రతిసారి ఈయన గురించి తీసుకున్న ప్రతి స్టాండ్ కూడా వృధా అయిపోతుందండి. తనుజతో గొడవడ్డప్పుడు కూడా స్టాండ్ తీసుకొని మాట్లాడితే కూడా మళ్ళీ 2 నిమిషాల కల్లా కలిసిపోతుంది. మళ్ళా సరే అది నేనేం పగలు శత్రుత్వాలు మాకేం లేవు ఎవరి మీద. మేము ఎపిసోడ్ చూసి వీడియో చేస్తున్నాం తప్పితే మాకేం ఫేవరెట్ ఎవరు లేరు అండ్ ఎవరు యాంటీ లేదనమాట. అందరూ సమానమే. అందరి గురించి వీడియోస్ చేస్తున్నాం, అందరి గురించి మాట్లాడుతున్నాం. శ్రీజ గురించి మన దాకా మాట్లాడినాం. శ్రీజ నీకు ఏమైనా ఫేవరెట్ అన్నారు? నాకు ఎవరు ఫేవరెట్ లేదండి. గేమ్స్ పరంగా నాకు ఆ పర్సన్ నచ్చితే ఆ పర్సన్ గురించి నేను మాట్లాడతాను. గేమ్స్ పరంగా ఆ పర్సన్ నచ్చకపోతే ఆ పర్సన్ గురించి నేను మాట్లాడతాను. నచ్చకపోయినా మాట్లాడతా, నచ్చినా మాట్లాడతా. ఈరోజు నచ్చిన వాళ్ళు రేపు నచ్చకపోవచ్చు, రేపు నచ్చని వాళ్ళు ఎల్లుండి నచ్చచ్చు, అట్లా అనమాట. అయితే ఈరోజు తనుజ బాగా ఆడింది గేమ్. కానీ తనుజను ఎందుకు బిగ్ బాస్ హౌస్లో ఆ దయ్యాలు డిస్టర్బ్ చేయలేదు నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. డిస్టర్బ్ చేసింటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అప్పటికీ తనుజ బాగా ఏడుస్తుంది, బాగా భయపడుతుంది అనమాట. సో ఎపిసోడ్ అయితే ఫస్ట్ ఏం జరిగిందంటే పాల ప్యాకెట్ల గురించి ఇక వెతుకుతారు మామూలుగా వెతుకుతారు అనమాట. పాలన్నీ కడుపులో పడ్డాయి. ఏడకని దొరుకుతాయి, ఇంకా పాలు దొరకవు అనమాట. అండ్ ఆస్కర్ అవార్డు ఇవ్వాలని నిజంగా ఈయనకి మన సుమనన్నకి దివ్యకి ఇద్దరికి వాళ్ళ మధ్యలోనే వండుకుంటూ భలే యాక్టింగ్ చేస్తున్నారు. నిజంగా సూపర్, వెరీ గుడ్ అనిపించింది. దొరకకుండా బాగానే యాక్టింగ్ చేస్తున్నారు. రెబ్బలు వాళ్ళలోనే ఉన్నారు కానీ బయట పడతలేరు అనమాట. సరే ఇంకొకటి ఏంటి అంటే రీతు రేషన్ మేనేజర్ అనమాట. సో రీతుకి అండ్ గౌరవ్కి దివ్యకి గొడవ జరిగింది. సో పాల ప్యాకెట్లు దొంగతనం జరిగింది. పాల ప్యాకెట్లు దొంగతనం జరిగితే రేషన్ మేనేజర్ది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి గౌరవ్ లోడ్ పెడతాడనమాట. కరెక్టే, కాకపోతే అక్కడ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కాబట్టి దానికి ఎవరేం చేయలేమన్నమాట. సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు దొంగతనం జరిగితే ఇంకా దాన్ని మనం ఎట్లా ఆడుకుంటాం చెప్పండి.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సంజన భరణి గారు చెప్పు నిజం చెప్పు, నువ్వు దొంగతనం చేసినావా, నిజం చెప్పు, నేనేం చెప్పను, నేనేం అట్లా ఇక బాగా సంజాయిస్తున్నాను అనమాట. కానీ నీకు ఒకటి చెప్పనా అని చెప్పి నేను చేయలేదు దొంగతనం. మస్తు జోక్ అనిపించింది నాకైతే. సంజన గారు ఏం దొంగతనం చేయలేదు, దొంగతనం ఆపేసి చాలా రోజులు అవుతుంది. సో సంజన గారు దొంగతనం చేసినప్పుడు మాత్రం నిజంగా సూపర్ అనిపించింది. అండ్ సంజన గారు దొంగతనం చేయనప్పుడు సంజన గారు దొంగతనం చేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతున్నారు చూడండి, నిజంగా అయితే హైలైట్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా సరే కరెక్ట్గా ఉన్నప్పుడు మనం నమ్మరు. మనం పాత గతంలో ఏం చేసినా అదే గుర్తుంచుకొని వాళ్ళు అదే అంటారనమాట. సో అందుకని చెప్పేసి మనం స్టార్టింగ్ నుంచి ఒకటే రకంగా ఉంటే కనుక ఎవరికి మన మీద డౌట్ రాదు. అండ్ దొంగతనం చేసినా కానీ మనం దొంగతనం చేసినామని చెప్పేసి కూడా ఎవరికి తెలియకుండా ఉండడమే అసలైన గేమ్ అనమాట. సో అది ఇక్కడ సుమనన్న భలే చేసిండు. అండ్ హౌస్ మొత్తం సంజన దొంగతనం చేసింది అన్నప్పటికీ కూడా తనుజ లేదు నాకు డౌట్, నాకేమి ఆమె దొంగతనం చేసినాను ఎక్కడా కనబడడం లేదు అని చెప్పేసి అంటుందన్నమాట. సో బాగానే నమ్మకం ఉంది తనుజ అనిపించింది. సో ఇంకేంటి ఇక దొంగతనం మొత్తానికి దొంగలను అయితే అసలు పట్టుకోలేకపోయారు అనమాట. ఇక దొంగలు అసలు దొరకలేరు. ఇక బిగ్ బాస్ అయితే మళ్ళీ ఏం చెప్తాడు, మీకు సీక్రెట్గా అండ్ ఇంకో క్వశ్చన్ చెప్పడం మర్చిపోయింది. గౌరవ్ దివ్య ఏంటండి దివ్య ఎందుకు ఇట్లా కొట్లాడుతున్నా అర్థం కావడం లేదు. గౌరవ్కి తెలుగు రాకపోయినప్పటికీ కూడా గౌరవ్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. అసలు నేనే ఫస్ట్ అన్నా, అరే ఎందుకు బిగ్ బాస్ తెలుగు షో కదా, ఎందుకు కన్నడ వాళ్ళని తమిళ వాళ్ళని తీసుకొస్తున్నారు, తెలుగు రాని వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు, తెలుగు వచ్చిన వాళ్ళని అక్కడ తీసుకురావాలి. సరే మన తెలుగు వాళ్ళని వేరే లాంగ్వేజ్ వాళ్ళు తీసుకుంటున్నారా కామెంట్ చేయాలంటే ఒక్కరు కామెంట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఎవరు తీసుకోవడం లేదు కాబట్టి. అండ్ దివ్య గౌరవ్తో కొట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. చాలా కన్నింగ్ మైండ్ సెట్. అండ్ ఎవరైతే సైలెంట్గా కొంచెం కామ్గా ఉంటారో వాళ్ళతో మాత్రం బాగా మీద పడి మనం కొట్లాడుతుంది అనమాట ఈ దివ్య. మరి కన్నింగ్ మైండ్ అమ్మో మామూలు ప్లానింగ్స్ లేవు అసలు ఈ దివ్య మైండ్లో. అసలు అక్కడ భరణి గారు గేమ్ చెడగొడుతుంది, ఇక్కడ గౌరవ్తో లోలు పెట్టుకుంటుంది. అసలు ఏం మైండ్ అమ్మా ఈమెది. తనుజ మీద బాగా స్ట్రాటజీలు ప్లే చేసేదేమో ముందు గేమ్స్లో కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రెబల్ కదా ఈమె. సో కంటెండర్గా ఎవరినైతే తీసేద్దాం అనుకుంటుందో మరి ముందు గేమ్లో చూడాలి. మళ్ళీ నిఖిల్ కూడా గేమ్ నుంచి వెళ్ళిపోయాడు అనమాట. బిగ్ బాస్ చెప్పేసి నిఖిల్ కూడా తీసేసారు అని చెప్పేసి. సో నిఖిల్ వెళ్ళిపోయాడు. అండ్ డెమోన్ పవన్ తీసేపించారు. ఏంటి బిగ్ బాస్ నచ్చలేదు నాకు అసలు నిజంగా. డెమోన్ పవన్కి జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. డెమోన్ పవన్కి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు ఈ బిగ్ బాస్ అనిపిస్తుంది. ప్రతిసారి డెమోన్ పవన్కి అన్యాయం జరుగుతుంది గేమ్స్ పరంగా అని కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ గౌరవ్తో లోలు పెట్టుకోవడం నాకు నచ్చలేదండి. ఎందుకంటే గౌరవ్ స్నానానికి వెళ్తున్నాడంట. సరే స్నానం చేసుకొచ్చిన తర్వాత వంట వేస్తాడేమో, ఎప్పుడో వంట దగ్గరనే లొల్లులు అవుతాయి. సో ఎందుకు అంత పేషెన్సీ ఎందుకు ఉండదు అసలు మనుషులకు నాకు అర్థం కాదు. ఇప్పుడే తింటున్నారా, కొంచెం పేషెన్సీ ఉండాలి కదా. పర్టికులర్గా వాళ్ళు ఆ పని చేయాలంటే చేస్తారు, కొంచెం ఓపిక ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రతి పని పర్ఫెక్ట్గా ఎవరు చేయరు కదా. సో స్నానం మళ్ళీ గౌరవ్కి ఆర్డర్ వేస్తున్నారు. ఏంటో ఆర్డర్ రీతు అండ్ దివ్య అండ్ గౌరవ్ ముగ్గురికి లొల్లైందనమాట. సో రీతు విషయం రీతు ఈరోజు రేజ్ అయిందేమో కానీ ఫుడ్ తొందరగా ఉండాలి, బ్రేక్ఫాస్ట్ లేదో చెప్పేసి కానీ దివ్య మాత్రం ఇది అని అన్నాడు. ఎవరు గౌరవ్ అన్నారు ఇది పిలిచింది అని చెప్పి. సారీ మీరు కెప్టెన్ పిలిచారు అని చెప్పేసి అన్నాడు అనమాట. సో తనకి తెలుగు రాదు. సో అందుకు ఇది అంది. మరి షట్ ఆఫ్, నోరు మూసుకో, బుద్ధి లేదు, సెన్స్ లేదు, ఇవన్నీ మాట్లాడింది కదా మరి దివ్య. దాదేమంటారు చెప్పండి. నాకైతే నచ్చలేదు దివ్య మెంటాలిటీ, దివ్య మైండ్ సెట్, దివ్య గేమ్ ఏం నచ్చలేదు అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక పాల దొంగతనం అయిపోయింది, దివ్య గౌరవంలో అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ అందరినీ సోఫాలో కూర్చుంటారు అనమాట. సో ఈ హౌస్లో రెబల్ ఎవరనుకుంటున్నారు అనేది మీరు చెప్పండి. సో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ పడతాయో వాళ్ళు గేమ్స్ నుంచి వెళ్ళిపోతారు అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే మీరు తప్పుగా చెప్తే వెళ్ళిపోతారు. సో అందరు హౌస్లో ఎక్కువ శాతం డెమోన్కే ఓట్లు పడతాయి. అరే ఏంట్రా ఈ అన్యాయం అనిపించింది. డెమోను కావాలని ఏం గేమ్ పెట్టినావు బిగ్ బాస్, అసలు ఏం గేమ్ పెట్టినావు, మైండ్ గేమా, తొక్కలో గేమే నిజంగా అసలు చెత్తల గేమ్లా ఉంది. నాకు అస్సలు నచ్చలేదు అనమాట. సో ఇట్లా అసలు గేమ్స్ పెట్టడం నాకు నచ్చలేదు. సో ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ కూడా బిగ్ బాస్ గేమ్స్ చూడు, ఎవరు ఎలా ఆడుతున్నారంటే చూడు, జనాల్లోకి అది కావాల్సింది. ఇట్లా మొత్తం పార్షాలు చూపించుకుంటూ నీకు నచ్చిన వాళ్ళని గెలిపించుకుంటూ వాళ్ళు నీకు నచ్చిన వాళ్ళు హౌస్లో ఉండాలి, నీకు నచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలంటే కాదు, అది కానే కాదు అసలు. సో డెమోన్ పవన్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి, సాయికి తక్కువ ఓట్లు పడ్డాయి అనమాట. సాయి పేరు చెప్పారు, డెమోన్ పవన్ చెప్పారు, కొందరు బర్నీ పేరు అండ్ తనుజ పేరు
చెప్పారనమాట. సో రాము పేరు కూడా చెప్పారు. సో వీళ్ళలో ఇంకా డెమోన్కి ఎక్కువ ఓట్లు వచ్చినందున డెమోన్ రెబల్ ఇంకా టాస్క్ నుంచి అవుట్ ఆఫ్ ది టాస్క్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. కావాలని చెప్పలే, బిగ్ బాస్ గేమ్స్ ఆడకుండా ఫిజికల్ టాస్క్ పైన వస్తే మనోడే గెలుస్తాడు, ఇంకా ఎవరిని గెలవనీయకుండా వేస్తాడని చెప్పేసి ఇదే కదా. సో ఇంకా డెమోన్ అవుట్ అయిపోయిండు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అయితే టాస్క్ ఇస్తాడనమాట. సో ఆ టాస్క్ ఏంటి అంటే యాక్టివిటీ ఏరియాలో కొన్ని ఐటమ్స్ అయితే పెడతారనమాట. సో ఆ ఐటమ్స్ని స్మెల్ చూసి గెస్ట్ చేసి చెప్పాలి. సంచాలకంగా సంజన ఉంటుంది అనమాట. అయితే యాక్టివిటీ ఏరియాలో ఏముంటే ఒక డార్క్ ఏరియా చీకటి ఉంటుంది అనమాట. అక్కడ ఈ సంజన గారు వెళ్ళినప్పుడు లైట్ వేసి ఉంటాయి అనమాట. ఇక అక్కడ ఏమేమి ఐటమ్స్ అన్నీ చూసుకొని వచ్చి బయటకు వచ్చే ముంగట ఇక్కడక్కడ కొంతమంది నించుంటారు. అవి బొమ్మ అనుకుంటారు ఫస్ట్ సంజన గారు చూసి. తర్వాత వాళ్ళు కదిలియాకనే చాలా భయపడిపోతుంది. నిజంగా మోసం నవ్వొచ్చింది ఈరోజు సంజన అండ్ రీతు ఇద్దరు చేసిన పర్ఫార్మెన్స్ నిజంగా మస్తు నవ్వుకున్న ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, భయపడిపోయి ఉరుకుతుంది అనమాట. అరే కామెడీ అనిపించింది. సో తర్వాత ఫస్ట్ పేరు వచ్చేసి తనుజని పిలుస్తారనమాట. తనుజ వెళ్తూ భయపడుకుంటూనే వెళ్ళింది, ఏడ్చింది. చికెన్ అంటే భయం, నేను ఉండను, నేను గేమ్స్ ఆడను అనుకుంటే బాగానే వెళ్ళింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తనుజని డిస్టర్బే చేయలేదు. అసలు దయ్యాలు ఉన్నారు కదా, దయ్యాలు ఎవరు డిస్టర్బ్ చేయలేదు తనుజని. ఎందుకు నాకు ఒక డౌట్, ఎందుకు డిస్టర్బ్ చేయలేదు అని. సో డిస్టర్బ్ చేసింటే ఇంకా కొంచెం ఏమన్నా తెలిసేదేమో అనిపించింది. ఇంకా వెళ్తూ తనుజకి ఇష్టమైన కాఫీ పౌడర్ పెట్టింది, ఎగ్ పెట్టిరు, కిచెన్కి సంబంధించినవి అన్నీ పెట్టారనమాట. సో తనుజ 4 పాయింట్లు కరెక్ట్గా చెప్పింది. సో తనుజ ఫస్ట్ గేమ్లో విన్నర్. ఆయన మస్తు ఏడుస్తుంది అనమాట, మస్తు భయపడిపోయింది. నాకు కూడా భయం అనిపించింది. కానీ కామెడీ వచ్చాడేమో వాళ్ళు తనుజని డిస్టర్బ్ చేసి ఉంటే అని అయితే అనిపించింది అనమాట. కానీ డిస్టర్బ్ చేయలేదు. సెకండ్ వచ్చేసి దివ్య పోయిందనమాట. ఇక దివ్య పోయింది. దివ్య పెద్దగా భయపడినట్టు ఎక్కడ కనవాలా, అసలు ఇలా వెళ్ళింది అలా వచ్చింది అనిపించింది నాకు. మూడు వస్తువులు కరెక్ట్ చెప్పింది అనమాట. ఇంకా తర్వాత రీతు పోయింది. నాకు నిజంగా నవ్వు. రీతు పోయింది, పులి అనుకుంటా పోయింది. ఆడపులి అనుకుంటా పోయింది. అమ్మాయికి తలుసుకుంటే ఇక్కడ నవ్వొస్తుంది. సంజన గారు ఆడకని చెప్పారు, జాగ్రత్త, నేను ఇంతే చెప్తా, నేను గైడ్ చేస్తా, అంతకు మించి నేను ఇంకేం చేయలేడు, జాగ్రత్త అని చెప్పింది. లోపలికి పోయింది. అడుగు పెడుతుంది, మమ్మీ అని చెప్పేసి. అరే మస్తు నవ్వుకున్నాను నిజంగా. మస్తు భయపడుతుంది. అన్నా ప్లీజ్ అన్న వద్దన్నా, చెప్పండి అన్న, ఇక్కడ ఏమున్నాయో చెప్పండి అన్న, ఏందన్నా నాకు కనబడతలేదన్నా. తాడు దొరకలేదు ఫస్ట్ వాళ్ళకి. రీతికి తాడు దొరకకపోయేసరికి ఆ దయ్యాలు తాడిచ్చి తాడు అని చెప్పి ఓకే అని తాడు కూడా వెళ్తా ఉందనమాట. రీతి కూడా 3 వస్తువులే చెప్పింది కరెక్ట్గా. కానీ నిజంగానే వెళ్ళిపోతా బిగ్ బాస్, నాకు భయం అవుతుంది బిగ్ బాస్, నేను వెళ్ళిపోతా బిగ్ బాస్, నేను ఆడకు బిగ్ బాస్ అని చెప్తుంది. మస్తు నవ్విన నిజంగా. తర్వాత రీతి నవ్వించుడు దయ్యాలనే భయపడిపించుడుగా నవ్వింది అనమాట రీతు. అమ్మ దేవుడా, రీతు దయ్యాలనే భయపడిపించుడుగా నవ్వింది. అది నిజంగా హైలైట్. అది మస్తు భయంకరంగా నవ్వింది. దయ్యాలు కూడా భయపడిపోయినాయి. రీతుండి టకా టచ్ చేస్తూనే ఉన్నాయి అనమాట కట్టెలతోటి. ఇక మొత్తానికి 3 వస్తువులు చెప్పింది, బయటకు ఉరికింది. ఇంకా సంజన గారు ఇలా చూస్తున్నారు అనమాట. సంజన గారు సంచాలక సూపర్గా అండ్ నవ్వుకుడు ఉరికిందనమాట. ఉరికిన తర్వాత ఇక ఫైనల్గా ఏమైంది, విన్నర్ అయితే తనుజ విన్నర్ అయిపోయింది. అదే తనుజ టీం విన్నర్ అయిపోయింది. మిగతా వాళ్ళైతే 3 పాయింట్స్ అనమాట. తనుజకి 4 పాయింట్స్ కాబట్టి తనుజ విన్నర్ అయిపోయింది. సో ఈరోజు ఇంతే. ఇక ఎపిసోడ్లో నవ్విన అంటే రీతుది చూసి అనమాట. స్టార్టింగ్ మొత్తం ఇంకా డెమోన్ పవన్ని గేమ్లో నుంచి తీసేసారు. అండ్ రెబల్ టాస్క్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మన సుమన్ అన్న. అండ్ దివ్యని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. దివ్య పెట్టకుండా కళ్యాణ్ పెట్టుంటే బాగుండేది రెబల్గా నాకు అనిపించింది. సో కళ్యాణ్ని పెట్టకుండా బిగ్ బాస్ ఎందుకు, ఏ స్ట్రాటజీతో దివ్యని ఇష్టం చూద్దాం మరి. అండ్ గౌరవ్ దివ్య లొల్లి కరెక్టా అనేది కామెంట్ చేయండి. అండ్ గౌరవ్ మీద అనవసరంగా మేము పడి లొల్లి పెట్టుకుంటుందేమో నా ఒపీనియన్. ఎంతమందికి బిగ్ బాస్ స్ట్రాటజీలు లేని గేమ్స్ పెడుతున్నారు పర్ఫెక్ట్గా. అసలు గేమ్సే పెట్టడానికి వస్తారు. బిగ్ బాస్ వాళ్ళకి గేమ్స్ పెట్టడానికి రావడం లేదు కాబట్టి ఇట్లాంటి గేమ్స్ పెడుతున్నారా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది రణరంగం కాదు, చదరంగం కాదు, రంగుల రత్నం ఈ షో. రంగుల రత్నం బిగ్ బాస్ రంగుల రత్నం సూపర్ హిట్. రంగుల రత్నం ఏమంటారు కామెంట్ చేయండి. బై ఆఫీస్ టైం అయిపోయింది.
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.